గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం నారాయణ నారాయణ. ఇందులో ఇನ್ನು పూర్వపక్షి అడుగుతూ ఉన్నాడు ప్రశ్న. అంటే జ్ఞానము కర్మ అజ్ఞాని కోసమే విధించబడింది. కర్మ విధించటం అంటే కర్మలు ఆచరించాలని ఆజ్ఞాపించటం. శాస్త్రము కర్మల్ని ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అంటే ఆజ్ఞాపిస్తుంది. ఎవరికి అంటే అధికారికి. ఎవరికి అవసరమో అతనికి ఇస్తుంది. ఎవరికి అవసరమో అతనికి అంటే ఎవరికి ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను తీర్చుకోవటానికి ఏవి నియమాలు చెప్పకపోతే, కర్మలను శాస్త్రము విధించకపోతే, ఒకటి లౌకిక ఫలాలు కావాలంటే తనకిష్టం వచ్చింది చేసేసుకుంటాడు. ఎందుకంటే నాకు అది కావాలి తెచ్చుకుంటా అంటే. ఇట్లా లౌకిక ఫలం దొరకచ్చు. కానీ ఆ సాధనలో శాస్త్రోక్తమైన కర్మ ఉంటే అది పుణ్యంగా ఉంటుంది. అంటే పాపం రాకుండా పుణ్యకరమైంది ఉంటుంది. అవసరమైంది సాధించుకుంటాడు. సాధనలో పుణ్యం వస్తుంది, పాపం రాదు. ఇక పరలోక ఫలమైతే దాన్ని కూడా పరలోక ఫలానికి ఇప్పుడు స్వర్గం అంటే చనిపోయిన తర్వాత మరు జన్మలో కానీ పరలోకంలో కానీ ఏ రకమైన పరలోకం దొరకాలి, ఏ రకమైన మరుజన్మ దొరకాలి అంటే దానికి తగినటువంటి ఉత్తమ కార్యం ఆచరించాలి. ఏది మంచి కార్యమో ఏది చెడో ఎట్లా తెలుస్తుంది? లోకులు ఏమంటారు, ఆధునికులు ఏమంటారు? మంచి చెడు అనేది కామన్ సెన్స్కు తెలుసు కదా, సామాన్య తెలివికి తెలుసు. మంచి ఏదో చెడేదో చేసేస్తాం, అయిపోతుంది. దానికి శాస్త్రం ఎందుకు? మంచి పని చేయండి చాలు అంట. మంచి అంటే ఏమిటి? నీ కుటుంబానికి పెట్టుకో చాలు మంచిగా. లోకులు అదే అంటున్నారు. లంచం తీసుకో, ఎక్కువ డబ్బు సంపాదించుకో, మీ కుటుంబాన్ని పోషించుకో, మంచి పనే కదా అంటున్నారు. లేకపోతే ఇప్పుడు ఏమిటి? లంచాలు ఇచ్చి ఓట్లు తెచ్చుకో. ఇప్పుడు ఇంటింటికి పోయి ఎన్నికలంటే డబ్బులు పంచటమే, అంతేగా. ఇంటింటికి వెళ్ళి హోలీ నరసింహంలో ఆశ్రమానికి పేరు చెప్పను ఒక పార్టీ వాళ్ళు వచ్చారట. ఒక పార్టీ ఎవరో వాళ్ళు వచ్చేసి ఇచ్చారట ఇంతింత. నేనన్నాను ఎందుకు తీసుకున్నారన్న. ఎవరో అక్కడ ఉన్నారు వాళ్ళు తీసుకున్నారన్న. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, మిగతా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, నేను ఇంకా కొంతమంది ఉన్నాము, ఒక నలుగురు ఐదుగురం. నా పేరట కూడా అక్కడ ఇచ్చేశారట ఆఫీస్లో. ఇది ఏమిటి? వాడు డబ్బు ఇచ్చేస్తే మేము తీసుకుంటాం అనుకుంటున్నారా? ఇచ్చేశారట. ఇచ్చేసి మా పార్టీకి ఓటేయండి అని చెప్పి వెళ్ళాడట. అది చూడండి. అంటే ఏంటి? మేము డబ్బు ఇచ్చి ఓట్లు తీసుకుంటున్నాం, మంచి పనేగా. ఇట్లా మాట్లాడతారు. మంచి పనేగా, ఇది మంచేనా? ఇందులో పాపం ఏం లేదా? చూడండి. మంచి ఏది పుణ్యకరమైన కర్మ, ఏది పాపకరమైన కర్మ అనేది లౌకిక దృష్టితో సామాన్య తెలివితేటలతో గుర్తుపట్టొచ్చా? లోకులకి ఇది అవసరం మంచి అనుకుంటాడంతే. కానీ అది మంచో చెడో తెలుస్తుందా? తేడా తెలియదు. ఎందుకంటే దానికి దూరదృష్టి ఉంటుంది. లౌకిక దృష్టితో లౌకిక బుద్ధితో సరిపోదు. పుణ్యపాపాలనేవి కామన్ సెన్స్తో కొన్ని తెలుస్తాయి, అన్నీ తెలియవు. కనుక శాస్త్ర ఆజ్ఞగా ఇచ్చినప్పుడే అది పుణ్యకరం అవుతుంది. గురువు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను పాటిస్తే అది పుణ్యం అవుతుంది. గురువు ఆజ్ఞ అంటే ఏమిటి? ఈ పనే కదా. గురువు చెప్తాడు, నాకేం చెప్తాడో తెలుసు, నేనే చేస్తా అంటే పుణ్యకర్మ అవుతుందా? నేను చిన్నప్పుడు 2వ తరగతిలో ఉన్నప్పుడు ఒక కథ వచ్చింది, చిన్న పిల్లల కథ.
ఒకటట యజమాని ఉంటాడు, ఒక స్వామి. హిందీలో సేట్ హై ఏక నౌకర్ హై. ఒక యజమాని ఉన్నాడు, ఒక నౌకర్ ఉన్నాడు. వాడు నౌకరుకు నౌకర్ అంటే సేవకుడు. వాడికి పని చెప్పాడట. ఏమని? అంగడికి పోయి 3 పేడాలు తీసుకురాను. పేడ అంటే దూద్ పేడ అంటే పాలకోవా. దూద్ పేడ పాలకోవా తీసుకురా అన్నాడట. వాడికి డబ్బు ఇచ్చాడు. 3 పైసలు. అప్పటి రోజుల్లో 3 పైసలకు ఒకటి వచ్చేస్తాయి. 3 పైసలు ఇస్తే వాడు కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడు? అది చూడగానే వాడికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది, వాసన వస్తుంది, అబ్బా సుగంధం, ఎట్లా ఉంటుంది రుచి అని ఒక పేడ తినేశాడు. రుచి తెలుసుకోవాలి కదా, రుచి తెలియకుండా తీసుకుంటే బాగుండదు అని తీసుకున్నాడు. ఇక అది నములుతూ చప్పరిస్తూ వచ్చేసరికి దారిలో ఎంత రుచిగా ఉందంటే వాడికి ఆకర్షిస్తోంది. ఉన్నాయి 2 అక్కడ. ఒకటి తినేశాడు, ఇంకా 2 ఉన్నాయి. అప్పుడు వాడికి ఏమని తట్టిందంటే, మా యజమాని రెండెందుకు తెమ్మన్నాడు అంటే, ఒకటి ఆయనకు ఒకటి నాకు కదా, అందుకని ఇంకొకటి తినేశాడట. ఎందుకంటే ఎట్లాగో నాకు ఇస్తాడు కదా, అందుకని వాడు తినేశాడట. అప్పుడు యజమాని దగ్గరికి పోయి, దేకో తెచ్చాను తీసుకో అని ఇచ్చాడట. యజమానికి కోపం వచ్చింది. అన్నాడు, నువ్వు ఇది ఎట్లా తిన్నావు అన్నాడు. నువ్వు ఎట్లా తిన్నావు? ఇంకా 2. నేను 3 తెమ్మంటే నువ్వు తింటావా? నువ్వు ఎట్లా తిన్నావంటే వాడు నోట్లో వేసుకొని ఇట్లా తిన్నాను అని చూపించాడట. చిన్న పిల్లల కథ. ఇగో ఇట్లా తిన్నాను అని చూపించాడట. అప్పుడు యజమాని కోపం వచ్చిందట. అంటే యజమాని నాకొకటి ఇస్తాడు అని నువ్వే తీసేసుకుంటావా? నువ్వే తీసేసుకుంటే, ఇప్పుడు ఒకళ్ళు కానుక ఇస్తారు. మీకు ఏదో ఇంట్లో పండగ ఉన్నది, జన్మదినం ఉంది, ఏదో ఈ రోజుల్లో జన్మదినాలే ఎక్కువ జరుపుకుంటారు. అయితే జన్మదినంలో వాళ్ళు కానుక ఇస్తారు అని నువ్వే పోయి అంగడి నుంచి కొనుక్కుంటే కానుక అవుతుందా? ఒకళ్ళు ఇచ్చే, ఇప్పుడు గుడికి పోతే అది భగవంతుడు లేక గురువు ఇస్తే ప్రసాదం అవుతుంది. ఆయన ఇస్తాడు కదా, నువ్వే అక్కడి నుంచి తీసుకుంటే ప్రసాదం అవుతుందా? ఒకళ్ళు ఇస్తే కానుక అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వే తెచ్చుకుంటే కానుక అవుతుందా? వాళ్ళు ఇస్తారు కదండి, ఇదిగో వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇది నాకు ఇస్తారు, అందుకు నేనే తీసుకొని పోతా, కానుక అయిపోతుంది. ఇగో ఆయన కానుక ఇచ్చాడు అని అవుతుందా? అట్లా. అదేవిధంగా శాస్త్రము ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను శ్రద్ధతో భక్తితో తీసుకొని ఆచరిస్తే అది పుణ్యకర్మ అవుతుంది. నేనే నాకు నచ్చింది అని చేస్తే అది పుణ్యకర్మ అవుతుందా? మనకు అది ఇష్టం కనుక చేస్తే ఇష్టము పుణ్యంకు సాధనమవుతుందా? ఇష్టం కాదు, శ్రద్ధాభక్తి. పోనీ శ్రద్ధతో చేస్తాను, శ్రద్ధతో చేసినా వారి ఆజ్ఞ ఇవ్వాలా, నేను శ్రద్ధతో చేస్తే అయిపోతుందా? శ్రద్ధ అంటేనే శాస్త్రం మీద, గురువు మీద, ఇంకొకరి మీద నమ్మకం ఉంచి చేస్తేనే అది శ్రద్ధ అవుతుంది. అటువంటిది తానే చేస్తే కాదు. అందుకోసం కర్మ శాస్త్రము అధికారికిస్తుంది. కోరికలున్నాయి లోకులకు. అయితే కోరికలతో ప్రేరితమై తన ఇష్టం వచ్చింది చేస్తాడు. నాకు అది కావాలి అంటాడు. అట్లా కాదు. నువ్వు ఇష్టం వచ్చింది చేస్తే కర్మ కాదు. శాస్త్రము ఆజ్ఞాపిస్తే దాన్ని నువ్వు శ్రద్ధగా భక్తిగా తీసుకుంటే అది ఆజ్ఞ అవుతుంది, అది కర్మ అవుతుంది. దానివల్ల నీకు పుణ్యం వస్తుంది, పాపం రాదు. అయితే ఇక్కడ కర్మ ఎవరికి చెప్పింది శాస్త్రం? ఏదో ఒక ఫలితం, ఒక ఫలం కావాలన్న వాడికి శాస్త్రము ఈ ఆజ్ఞాపించింది. ఇదిగో ఈ దారి పాటించు, ఈ దారితో వెళితే నువ్వు అనుకున్నది దొరుకుతుంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? శాస్త్ర ఆజ్ఞ అంటే నేడు రేపు ధర్మశాస్త్రం లేదు, ఏ శాస్త్రం లేదు. ఒళ్ళు పొగరే ఈ కాలంలో శాస్త్రం. ఒళ్ళు పొగరంటే తెలుసా మీకు? అంతే, ఒళ్ళు పొగరే ఈ కాలంలో శాస్త్రం. తాను ఇష్టం వచ్చింది నేను చేస్తున్నానంటాడు. ఆధునిక విద్య ఇట్లాగే తయారు చేస్తుంది. ముఖ్యంగా హిందువుల బుద్ధి మూర్ఖ బుద్ధి తయారవుతుంది. ముస్లింలు వాళ్ళ పుస్తకంలో చెప్పింది చెత్త పుస్తకమైనా దాన్నే పాటిస్తామంటారు. క్రైస్తవులు ఆ పుస్తకం ఎంత దుష్ట పుస్తకమైనా శ్రద్ధతో పాటిస్తారు. ఇప్పుడు ఎట్లా అయిందంటే పుస్తకాలు రాక్షస పుస్తకాలు అయ్యాయి, గురువులు రాక్షస గురువులు అయ్యారు, వాళ్ళ అనుయాయులు శ్రద్ధతో పాటిస్తున్నారు. హిందువులకు శాస్త్రాలు, ఋషుల శాస్త్రాలు ఉన్నాయి, పాటించే హిందువులకు దురహంకారం ఎక్కువైపోయింది. మాకు శ్రద్ధాభక్తి అక్కర్లేదు, మేము కామన్ సెన్స్ తోటే, సామాన్య తెలివితోటే మేము చేస్తామంటున్నారు.
అంటే హిందువుల యొక్క హిందువులకు గురువు శుక్రాచార్యుడు ముందుండే. శుక్రాచార్యుడైనా బుద్ధిమంతుడు, అందరూ శుక్రాచార్యుడిని చులకం చేస్తారు. రాక్షస గురువైనా ఆయన మాత్రం శాస్త్రం తెలిసినవాడే, శాస్త్ర జ్ఞానరహితుడు కాదు. శుక్రాచార్యుడు ఋషి. ఇప్పుడేమయ్యాడు? మనకు మెకాలే మహాత్ముడు అయ్యాడు. ఇప్పుడు మెకాలే ఋషి అందామా, మెకాలే ఆచార్యుడా యమనాలో నాకు తెలియదు. మెకాలే ఆచార్యుడు అయిపోయాడు. ఇంత మూర్ఖము హిందువులు అవుతారని నేను ఊహించుకోలేదు. ఇప్పటికీ మూర్ఖులుగానే ఉన్నారు హిందువులు. ఏ వేద పండితుడు తన కొడుకును స్కూల్కు పంపించడు? వేద పండితుడైనా వీడు శాస్త్రం తెలిసిన, సంస్కృతం తెలిసిన తన పిల్లలను ఈ బడికే పంపిస్తాడు, ఈ మూర్ఖపు బడికే పంపిస్తాడు. వాళ్ళకు తెలివి ఉండనక్కర్లేదా? మరి ఇది ఏమిటి బడి అని? అక్కర్లే, బడి అంటే చాలు పంపించేయండి. ఇక ఈ మూర్ఖతన. అందుకే అన్నాను, హిందువులు ధర్మభ్రష్టులు ఎందుకు అయ్యారంటే ధర్మం అంటే ఏమిటో తెలియటం లేదు. వైయక్తికంగా ఏది నచ్చితే అది చేస్తే అనుకుంటున్నారు. సమష్టి ధర్మం ఎక్కడుంది? సమష్టి ధర్మం చూడనక్కర్లే. దేనికి డబ్బు వస్తుందో అది చేసేయి. డబ్బు వస్తుందని చేశాం కదండి అంటారు. డబ్బు వస్తుందంటే చేసేస్తే అయిపోతుందా? అవును, మంచిదే కదా. మంచి అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలియకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడైనా శాస్త్రంలో చెప్తే కదా. వీళ్ళ తండ్రికి తెలియదు, వీడి తాతకు తెలియదు, అట్లా తయారయ్యారు ఇప్పుడు హిందువులు. హిందువులంతా మూర్ఖులు ప్రపంచంలో ఇంకెక్కడ లేరండి, ఇంకెక్కడా లేరు. ముస్లిములు, క్రైస్తవులు వ్యక్తిగతంగా ఎంత తిట్టినా వాళ్ళ శ్రద్ధ మంచిది. వాళ్ళు గుడ్డిగా కన్ను మూసుకొని, కళ్ళు మూసుకొని గుడ్డిగా తమ శాస్త్రాలు, తమ గురువులు చెప్పినవి పాటిస్తారు. క్రైస్తవులు పాటిస్తారు, శ్రద్ధతో పాటిస్తారు. శ్రద్ధ అంటే నమ్మకం అని అర్థం. నమ్మకంతో, శ్రద్ధతో ఎంత కష్టపడైనా మా పుస్తకంలో ఉన్నది, మా ఖురాన్లో చెప్పింది, మా బైబిల్లో చెప్పింది అని పాటిస్తారు. హిందువులకు తమ శాస్త్రం అంటే గౌరవమే లేదు. ఆర్ఎస్ఎస్ అనే ఒక మూర్ఖ రాక్షస సంస్థ ఉంది, తెలుసా? అది ఒక రాక్షస సంస్థ. మీరందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమో తెలియదు. వాళ్ళు ఏమంటారంటే మాకు శాస్త్రం అక్కర్లేదంటాడు. వాళ్ళ గురువు ఉన్నాడే, గురూజీ అంటారు వాళ్ళ పెద్ద. ఇప్పుడు కాదు, ముందుండే. ఇప్పుడు కాదు, ముందుండే. రికార్డ్ అవుతుంది, మరి అందరూ అందులో ఉన్నారో ఏమో వినేవాళ్ళలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వీళ్ళందరూ కోపం వస్తుందేమో నా మీద. వాళ్ళ గురువు ఏమంటాడు, ముస్లింలకు ఒక పుస్తకం ఉంది, వాళ్ళ పుస్తకం ప్రకారం నడుచుకుంటారు. క్రైస్తవులు ఒక పుస్తకం ప్రకారం నడుచుకుంటారు. హిందువులకు ఏ పుస్తకం లేదు, అదే మా హిందూ మతం అంటాడు. కరపాత్రిజీ విన్నారా? కరపాత్రిజీ అని కాశీలో ఉండేవారు, మహాసాంప్రదాయకుడు. ఆయన్ని జగద్గురు శంకరాచార్య చేస్తామంటే ఆయనకే ఇష్టం లేక తీసుకోలే. ద్వారకా కాదు, జ్యోతిర్మఠపు శంకరాచార్య నుంచే సన్యాసం తీసుకున్నాడు. గురువు శంకరాచార్యనే. ఈయనకు కూడా నువ్వు శంకరాచార్య కావయ్యా, అందుకే నీకు ఇచ్చాను అంటే నాకు వద్దు స్వామీజీ అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అంటాడు, ఆయన ఒక పుస్తకమే రాశాడు, నాది ఉన్నాయని అక్కడ హోలీ నరసపురంలో పెట్టొచ్చాను పుస్తకాలు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి సమీక్ష. ఒక శాస్త్రం లేకుండా ధర్మం ఎట్లా ఉంటుందయ్యా? ఇంకా పైన ఈరోజు సమయం వచ్చింది, తిట్టేయనా అందరినీ తిట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనకు మూర్ఖ సంస్థలే ఎక్కువైపోయాయి. సంస్థలే మూర్ఖపు సంస్థలు. ఆర్ఎస్ఎస్ అంటే పెద్ద సంస్థ, రాక్షస సంస్థ. అందులో ఉండేవాళ్ళందరూ పరమ మూర్ఖులే. నా మాటలు వింటే వాళ్ళకు మహాకోపం నా మీద. మహాకోపం అంటే మహాకోపం. నన్ను చూస్తేనే కోపం వాళ్ళకు. నేను తిడతాను వాళ్ళని. ఆయన వాళ్ళ గురూజీ అట రామకృష్ణ మఠంలో ఒక సన్యాసి ఉండేవారు, అఖండానంద అని. వారికి శిష్యుడు రామకృష్ణ శిష్యుడు ఆయన శిష్యుడు ఈయన. అసలు ఈయన రామకృష్ణ మఠంలో చేరిపోతాననుకున్నాడట సన్యాసిగా. ఆ గురువు గారు చెప్పారట, వద్దు, నీ ద్వారా సమాజానికి మంచి పని జరగాలి, నువ్వు వద్దు, అందుకోసం ఇందులో ఉండు అని పంపించారట. అందుకోసం రామకృష్ణ మఠమే శాస్త్రం లేకుండా ఇష్టం వచ్చినట్లు చెయ్యమని నేర్పుతున్నదే వివేకానంద. శాస్త్రాలన్నీ చెడగొట్టి ఉల్టా తిల్టా రాసి చెప్పి వివేకానందనే సగం జడగొట్టాడు. ఇక ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు గురువు ఎవరు అంటే వివేకానంద. ఇప్పుడు ఆయన చెప్పిందే వీళ్ళంతా పాటిస్తున్నది. నేను చెప్తే మీకు నమ్మకం కలగదు. ఏం చెయ్యను, మీరు చదవలేదు, చదవండి, తెలుస్తుంది మీకు.
చదవండి. నేను ఇన్నాళ్ళు గాంధీజీని తిట్టాను నా ప్రవచనాల్లో. హొళై నరసీపురము సాయంత్రపు ప్రవచనాల్లో గాంధీజీని చాలా విమర్శించేవాడిని. ఈ మధ్య వివేకానందను విమర్శించడం మొదలుపెట్టాను నిన్నటి నుంచి. అనలే, ఈరోజు గట్టిగా రికార్డులో అనేస్తున్నాను నేను. ముందు బయట అనేవాడిని, రికార్డింగ్లో ఫోన్లో అనేవాడిని కాదు, ఇప్పుడు ఫోన్లో అనేస్తున్నాను. ఎందుకంటే మరి ఎవరో ఒకళ్ళు అనాలి, ఎవరో ఒకడు చెడ్డవాడు కావాలి. అనకపోతే ఎవరికీ తెలియదు నేను చెడ్డవాడిని అవుతానా. కానీ లోకలు ఇదైనా వినని ఏమైందో తెలియని వాళ్లకు మరి ఎవరు ఏమీ అనకపోతే అట్లాగే వేషాలు నడుస్తూ ఉన్నాయి. శాస్త్రం లేకుండా ధర్మం ఎట్లవుతుందండి? శాస్త్రం అక్కర్లేదట. లేకపోతే అంటాడు వివేకానంద మనం రాసేద్దామంటాడు. నువ్వు రాస్తే శాస్త్రం అవుతుందా? తాను రాసేస్తాడట. వేదాలు యజ్ఞయాగాలు అద్దట, అవన్నీ తీసేసి తానే యజ్ఞయాగాలు చేస్తాడట. ఇది ఇట్లా చేయి కర్మ అంటాడట. మరి శాస్త్రం వద్దంటే నువ్వు రాసేస్తే శాస్త్రం అయిపోతుందా? ఇట్లా మాట్లాడతాడండి. ఆయన మూర్ఖతనే వీళ్ళకి వచ్చింది, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు. వీళ్ళని చూసి అందరికి వచ్చేసింది. ఇంకా శంకరాచార్యను పట్టుకొని తిట్టాడు. మాట మాటకు శాస్త్రం శాస్త్రం అంటాడు. శంకరాచార్యను పట్టుకొని తిట్టాడు. తెలుసా మీకు వివేకానంద ఏమన్నాడు? మరి ఆయన మహాత్ముడు అయిపోయాడు కదా, ఏమన్నా నడుస్తుంది, ఏమన్నా నడుస్తుంది. వ్యాసుణ్ణి తిట్టాడు, శంకరులను తిట్టాడు, అందరినీ తిట్టాడు. వాళ్ళు మహాత్ములు కదా, గొప్పవాళ్ళు. వాళ్ళు తిడితే మీరు అందరూ పూజిస్తారు. నేను విమర్శిస్తే అందరినీ చెడ్డవాడిని అవుతాను నేను. ఆయన మాత్రం మహాత్ముడు. అందరినీ తిట్టి హిందువులను నాశనం చేస్తే ఆయన మహనీయుడు. మీరు బాగుపడండి అని చెప్తే నేను చెడ్డవాడిని, శాస్త్రం పాటించండి అని చెప్తే నేను చెడ్డవాడిని. కలికాల మహిమ ఇట్లా ఉంది. గురువులని పేర్లతో వచ్చి శాస్త్రంకు విరుద్ధంగా శాస్త్రాలను తిట్టి గురువులు అవుతారు. వాళ్ళు మీకు పూజ్యులు అవుతారు. ఎందుకంటే శాస్త్రం తిడితే గొప్పవాళ్ళు అవుతారు. మేము శాస్త్రం ప్రకారం నడుచుకొని చెప్తే మేము చెడ్డవాళ్ళం అయిపోతాం. మీ ఇష్టం. నేను చెప్పవలసింది, నాకు తెలిసింది నేను చెప్తాను. ఇక మిగిలింది మీ ఇష్టం. నేనేం బలవంత పెట్టగలనా? పెడితే ఎవరైనా వింటారా? ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భగవద్గీత అంటుంది, ఎవరు తమ బుద్ధికి అనుగుణంగా నడుచుకుంటారు. ఇంకొకళ్ళు బలవంత పెడితే మాత్రం వింటారా ఏమిటి? ఎవరి బుద్ధి వాళ్ళది. అట్లాగే ఉంది. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. నా బలవంతం ఎక్కడ పనిచేస్తాయి? అయితే అక్కడ చూడండి, శాస్త్రం అక్కర్లేదంటున్నారు. తాము తమ శాస్త్రంతో తెలియవలసిన పుణ్యపాపాలు తమ స్వయం బుద్ధితో చేయొచ్చా? ఎట్లా తీరుస్తాయండి? మనిషి తన బుద్ధితో పుణ్యమేదో పాపమేదో నిర్ణయించగలడా? సరేలే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఊరికే కొంచెం అవాంతర విషయం, ప్రాసంగిక విషయం అంటారే, ఆ ప్రాసంగిక విషయం చెప్పి ఇక మూల విషయానికి వద్దాం. శాస్త్రము ఎవరికి? అజ్ఞానికి కర్మలు ఇస్తుంది. అజ్ఞాని అంటే కర్మఫలాసక్తి ఉన్నవాడికి అని అర్థం. ఏ అజ్ఞానికి? కర్మఫలాసక్తి ఉన్నవాడికి. ఆ ఫలాసక్తి ఉంటే నీకు సరి అయిన మార్గం చెప్పాలి. ఏదీ చెప్పకపోతే తనకు తోచింది చేసి తప్పులు చేసి పాపం చేస్తాడు. కనుక సరి అయిన మార్గం చెప్పితే దానివల్ల రెండు లాభాలు. ఒకటి, కావలసిన ఫలం పొందగలడు. శాస్త్రోక్త మార్గం చేత తనకు కావలసిన ఫలాన్ని పొందగలడు. రెండవది ఏమిటంటే, శాస్త్రోక్త మార్గమును అవలంబించడం వల్ల పాపమంటదు, పుణ్యంగానే అంటే ధర్మంగానే ఫలమును సాధించుకుంటాడు అని అర్థం. పాపము లేకుండా ఇహలోక పరలోక ఫలితాలు సాధించుకోగలడు. అటువంటిది కర్మ ఎవరికిస్తుంది? కర్మఫలాసక్తుడైన అజ్ఞానికి ఇస్తుంది. జ్ఞానికి లేదు అంటుంది. జ్ఞానికి కర్మలు లేవు అంటే, జ్ఞానికి అంటే ఆత్మతత్వమును తెలుసుకున్న వాడికి, తాను అకర్త అభోక్త స్వతసిద్ధ చైతన్య ఆత్మ అని తెలుసుకున్న వాడికి అతనికి ఏ కర్మ అని చెప్పాలి? ఏం చేస్తే నీకు మంచిది అనాలి? తాను అకర్తకు కర్మ చెప్పగలమా? నేను కర్త, నాకేదో కావాలి అన్న అభిమానం ఉన్నవాడికి, నాకొకటి కావాలి అన్న ఆసక్తి ఉంటే, ఇదిగో ఒక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా వెళ్ళు అని చెప్పొస్తుంది. లౌకిక ఉదాహరణ చెప్తున్నా. ఎక్కడికో మెజెస్టిక్ వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళు అని చెప్తే వెళ్తాడు.
నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంది అంటే ఇలా పిలిచి, ఇదిగో ఈ రోడ్డు బాగుందండి ఇట్లా పో అంటే, ఎక్కడికి పోవాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చు, ఈ రోడ్డు ఎక్కడికైనా తీసుకెళ్తుంది అంటే, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదంటే మంచి రోడ్డు అండి వెళ్ళు అంటే ఏం చేసుకోనప్ప. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఇంట్లోనే ఉంటా అంటే, లేదు ఈ రోడ్డు చాలా బాగుందండి, కావాలంటే ఆటో పో, తక్కువ ధరకే తీసుకెళ్తాడు అంటే, తక్కువ అయితే ఎక్కువ ఇది నాకు వెళ్ళాలని లేదు, ఏం చేసుకుంటా. ఫలాసక్తే లేని వాడికి శాస్త్రం ఏం చేస్తుంది? కర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుందా? ఫలాసక్తి లేని వాడికి శాస్త్రము ఆజ్ఞాపించలేదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇదిగో అని మార్గం చూపిస్తుంది. అదేవిధంగా కర్తకు కర్మలను చెప్పొస్తుంది. ఎందుకంటే వాడికి చెయ్యాలన్న ఉత్సాహం ఉంటుంది. నేను చేస్తాను, చెయ్యగలను, చేయగలిగిన వాడను, చేయువాడను అనే భావం ఉంటే, అన్న అభిమానం ఉంటే వాడు కర్త. కర్మేంద్రియాల అభిమాని, అంతఃకరణ అభిమానం చేత సంకల్పం, కర్మేంద్రియ అభిమానం చేత క్రియా నిర్వృత్తి అంటే క్రియలు ఆచరించటం. కర్త కాడు, కర్మేంద్రియ అభిమానం లేదు, మనస్సు అభిమానం లేదు, సాక్షి తాను అని తెలుసుకున్నవాడు. అంటే సాక్షి చైతన్య ఆత్మ అంటే అది సర్వవ్యాపకం, అఖండం సర్వవ్యాపకం. సర్వవ్యాపకం తాను అంటే కదలిక లేదు తనకు. వ్యక్తి కదులుతాడు, అవునా? ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతాడు, ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తాడు, ఒక అనుభవం నుంచి ఇంకో అనుభవానికి మారుతాడు. సర్వవ్యాపకుడు, అద్వితీయుడు తాను అని తెలుసుకున్నవాడు ఎక్కడికి చేరాలో అటువంటి స్థలమే లేదు, తాను లేని స్థలం లేదు, తాను కాని వస్తువు లేదు, తాను పొందని అనుభవం లేదు. జ్ఞాని అంటే ఏమిటి? తాను పోని స్థలం లేదు అంటే అన్ని స్థలాలు అంతయు తానే. తాను కాని వస్తువు లేదు, పొందని వస్తువు లేదు, అన్నీ తానే. అటువంటి వాడు అకర్త అవుతాడు. అకర్త ఎందుకు అవుతాడు అంటే కాళ్ళు చేతులు లేవు గనక అకర్త. అట్లా కాదు, కాళ్ళు చేతులు విరిగిపోతే కర్త అవుతాడా? కాళ్ళు చేతులు విరిగిపోతే మంచం మీద పడి ఉంటాడు, వాడు అకర్త కాడు, వాడు కర్తే. చెయ్యటానికి కావలసిన ఇంద్రియాలు లేవంతే. అకర్త అంటే ఇంద్రియాలు లేనివాడు అకర్త అని కాదు. ఇంద్రియాలున్నా అవి నేను అనే అభిమానం లేదు, జీవత్వం లేదు గనక అకర్త. జీవుడే కర్త. జీవుల్లో రెండు రకాలు ఉంటారు, కర్మ చెయ్యగలిగిన కర్త, కర్మ చెయ్యలేని అకర్త. చెయ్యలేని కర్త. కర్మ చెయ్యగలిగిన వాడు చేస్తాడు, చెయ్యలేనివాడు కర్తే కానీ చెయ్యలేకపోతున్నాడు. చూడండి, కర్మఫలాసక్తి ఉంది, కర్మ చెయ్యాలని ఉంది, ఫలాసక్తి ఉంది, కర్మ చెయ్యాలని ఉంది, కాళ్ళు చేతులు లేవు. ఏమిటంటే బలహీనం అయిపోయాడు, వృద్ధుడై ముసలివాడు అయిపోయాడు, పడుకున్నాడు, లేవలేడు, చేతులు కాళ్ళు ఆడటం లేదు. అతను అకర్త అంటాడా? అకర్త అంటే పని చెయ్యకపోవటం కాదు, జీవభావం లేకపోవటం అకర్త. అట్లా చెప్పండి. జీవుడే కర్త. జీవభావం అంటే అవస్థలో నేనున్నాను, జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ ఒక వ్యక్తిగా ఉన్నాననటమే కర్త. మొత్తం అవస్థనే నేను, మొత్తం జాగ్రత్త, మొత్తం స్వప్నం. జాగ్రత్త అంతా నేనే, స్వప్నమంతా నేనే, బ్రహ్మాండమంతా తానే అయ్యాడు. సర్వవ్యాపకుడిగా ఉన్న చైతన్య ఆత్మ తాను కానిది లేదు, తాను లేనిది లేదు, తాను పొందనిది లేదు. నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి అన్నాడు. నానవాప్తం అవాప్తవ్యం, నేను పొందనిది లేదు, నేను కానిది లేదు, నేను లేనిది లేదు, అంతయు తానే, అన్నయూ తానే. తాను కానిది లేదు, తాను లేనిది లేదు. అటువంటి వాడు ఏమని చేస్తాడు? ఎందుకోసం చేస్తాడు? చెయ్యాల్సిన అవసరంగా ఎందుకున్నది అతనికి? నానవాప్ అక్కడ వేరు, నాకు ఇంకా చెయ్యాల్సిందేమీ లేదు. అది శ్రీకృష్ణుల వారు తన అనుభవ దృష్టితో చెప్పారు. అట్లా జ్ఞానికి కర్మ లేదు, అజ్ఞానికే కర్మ ఉన్నది అని శంకరులు అన్నాడు. దాన్ని పట్టుకుని ఇక్కడ ఆక్షేపిస్తాడు. విద్యార్థి అంటాడు, నను విద్యాప్య విదుష ఏవ విధీయతే. విద్య కూడా అజ్ఞానికే చెప్పింది కదండి, జ్ఞానం కూడా అజ్ఞానికే కదా బోధించింది. కర్మ అజ్ఞానికి బోధించింది, కర్తభోక్తకు అంటారు. అజ్ఞానం కూడా అజ్ఞానికే కదా, మరి అలా అంటారేమిటి? ఏతి విధీయతే విదిత విద్యస్య. ఎందుకంటే మొదలే జ్ఞానం తెలిసిన వాడికి ఇంకా జ్ఞానబోధ ఎందుకు? పిష్టపేషణవత్ అంటారు. పిండిని ఎవరన్నా ఏమంటారు, విసురుతారా? విసరటం కాదు. ఈ రోజుల్లో ఏమున్నాయి?
మేము చిన్నప్పుడు విసిరేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు? పిండి పట్టడం అంటే ఏదో మషిన్లో పడతారు చూడండి, ఆ పిండి పట్టడం. అదేదో పిండి ఏమంటారు దాన్ని? ఆ చెక్కి అంటారా దాన్ని? ఏమంటారు ఆ పిండి యంత్రాన్ని? పిండి పట్టే యంత్రాన్ని ఏమంటారు? మిల్ అంటారా? మీరు ఏమంటారు? ఇప్పుడు అంటారు ఎవరు చేయటం లేదు, రెడీమేడ్ పిండి దొరుకుతుందిగా, మాల్స్లో దొరుకుతుంది, ఎవరు పట్టడం. ముందు విసిరేవారు మా చిన్నప్పుడు అన్నీ అట్లా. అయితే పిండిని విసురుతామా? ధాన్యాన్ని విసురుతాం పిండి చేయటానికి. పిండిని ఇంకా విసిరితే ఏం లాభం? పిష్ట పేషణం అన్నారు. పేషణం అంటే విసరణం. అంటే పిష్ట పేషణవత్ అంటే తెలిసిన వాడికి బోధిస్తే ఏం ప్రయోజనం? తెలియని వాడికి బోధిస్తాం, తెలిసిన వాడికి మొదలే తెలుసు, ఇంకా చెప్తే నేను చెప్పేదానికి నాకు మొదలే తెలుసు అంటాడు. ఏం ప్రయోజనం? అందుకోసం విదిత విద్యస్య. అందుకని జ్ఞానం కూడా అజ్ఞానికే, కర్మ కూడా అజ్ఞానికే కదా అని శిష్యుడు అంటాడు. పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్ తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే న విదుషః ఇది విశేషో నోపపద్యతే. అంటే దానికి జవాబిస్తాడు, తేడా ఉందయ్యా. అజ్ఞానికే జ్ఞానం బోధిస్తాం నిజమే, కర్మ కూడా అజ్ఞానికే, కానీ తేడా ఉంది. ఇద్దరిలో తేడా ఉంది. ఆ సూక్ష్మ తేడా ఏమిటో గ్రహించు చెప్తాను విను. అనుష్ఠేయస్య భావ విశేషోపపత్తే. ఆచరించటంలో తెలుసుకున్న తర్వాత ఆచరించవలసింది చూడు. కర్మ ఆచరించటానికి ముందు జ్ఞానం కావాలి. అంటే ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి మొదలు వినాలి. ఇది పుణ్యకర్మ అని వినాలి. ఎట్లా ఆచరించాలి, చేస్తే నీకేం ఫలం వస్తుంది తెలుసుకోవాలి. కర్మకు జ్ఞానం అవసరం. ఇక తత్వజ్ఞానానికి జ్ఞానం, రెండు జ్ఞానాలే. అయితే కర్మరూప జ్ఞానం తత్వజ్ఞానంలో తేడా ఉంది. తత్వజ్ఞానమేమో తెలుసుకుంటే అయిపోతుంది, తెలుసుకోవటంతో బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. తాను అకర్త అని తెలుసుకోగానే బ్రహ్మత్వం వచ్చేసింది. ఎందుకు? బ్రహ్మనే అయి ఉన్నావు అని బోధిస్తుంది. నువ్వే బ్రహ్మ, నీ వ్యక్తిత్వము, నీకు జాగ్రత్త దృష్టి నీ సుషుప్తి అనుభవానికి లేదు. సుషుప్తే నువ్వే సుషుప్తి స్వరూపం, ఆ స్వరూపానికి జాగ్రత్త లేదు అని బోధిస్తే ఇంకా కర్మ లేదు, కర్తృత్వం లేదు. కానీ కర్మజ్ఞానమును బోధించినప్పుడు శాస్త్రం చెప్తుంది ఈ కర్మ మంచిది. శాస్త్రము ఆజ్ఞాపిస్తుందే, ఆ ఆజ్ఞ అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఒక చర్చ బృహదారణ్యకంలో సూత్రభాష్యంలో వస్తుంది ఇదంతా చర్చ. నేను ఏది చెప్పినా ఎక్కడో ఉంటుంది, భాష్యంలో ఉన్నవే ఎత్తి చెప్తున్నాను నేను. ఊరికే వ్యర్థపు మాటలేం కావు, ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి. శాస్త్రము కర్మ బోధిస్తుంది, కర్మ చెయ్యమని ఆజ్ఞాపిస్తుంది. అంటే ఆజ్ఞ అంటూ లేదు అంటాడు భాష్యకారులు. అది కూడా బోధించటమే, అంటే విషయం తెలియజేయటమే. ఈ కర్మ చెయ్యు, చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది, ఇది మంచి కర్మ, చేస్తే ఈ ఫలితం వస్తుంది అని తెలియజేయటమే. ఆజ్ఞ కూడా తెలియజేయటమే. కానీ ఆజ్ఞలో ఆజ్ఞాపిస్తున్నాము అంటే బలవంత పెడతామా, లేక మనుషుల్ని బట్టి తోసేస్తామా? బలవంతము లేదు, తోసేయటము లేదు. అది కూడా ఈ కర్మ చెయ్యు, ఇది మంచిది, చేస్తే నీకు ఇది కర్మ చెయ్యు అని ఆజ్ఞాపిస్తే ఏమర్థం? అందులో రెండు అర్థాలున్నాయి. ఇది మంచి కర్మ, ఇది పుణ్యకర్మ అని ఒకటి, ఇది చేస్తే నీకు ఈ ఫలం వస్తుంది అని ఒకటి. అంటే ఈ మంచి కర్మలో మీకు పాపం లేదు ఒకటి. ఈ దారికి వెళితే, ఈ కర్మను ఆచరిస్తే నువ్వు అక్కడికి ఈ అనుకున్న ఫలం పొందుతావు అని తెలియజేస్తుంది. ఎట్లా ఆచరించాలి, ఇగో ఇది డీటెయిల్ కర్మ, ఇట్లా ఆచరించాలి అని దాన్ని కర్మ విధానం అన్నారు. ఇట్లా ఈ విషయాన్ని తెలియజేస్తాము. ఇంకా ఆచరించాలా వద్దా అతని సంకల్పం, అతని ఇష్టం, అంతే. కనుక కర్మలోనూ ఆజ్ఞాపిస్తుంది అంటున్నామే కానీ అక్కడ కూడా జ్ఞానమే. ఈ తత్వజ్ఞానంలో జ్ఞానమే, కర్మ విషయంలో ఆజ్ఞాని నోరుతో అన్నా అది జ్ఞానమే, అది తెలియజేయటమే. అయితే ఈ రెండు రకాల జ్ఞానాలలో కర్మరూప ఆజ్ఞాపిస్తున్న జ్ఞానం ఒకటి, తత్వమును తెలియజేస్తున్న జ్ఞానంలో తేడా ఉంది. తత్వజ్ఞానము తెలిపితే చాలు, ఇంకా ఏదో చెయ్యమనటానికి ఏమీ మిగలదు. నువ్వే బ్రహ్మ అంటే తెలిసిందండి, అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటారు? ఎవరు అడగరు. నేను బ్రహ్మ అంటే ఇంక అయిపోయింది అంటాడు. నేను కర్తనే కాదు, నేను జీవుణ్ణి కాదు, సుషుప్తి ఎట్లా ఉందో అఖండ అనంత అద్వితీయం తాను, ఇంకా చెయ్యటానికి ఏమీ మిగలదు.
అసలు చెయ్యాలన్న బుద్ధి పుట్టదు, చెయ్యటానికి ఏమీ మిగలదు. అయితే కర్మలో మాత్రం ఇది చెయ్యు, చేస్తే నీకు ఫలితం వస్తుంది, ఇది మంచి కర్మ, దీనివల్ల ఇది ఫలం పొందుతావు అంటే విన్నాక ఇప్పుడు ఇంకా చెయ్యాలన్న ఆసక్తి పుడుతుంది, ఇంకా గట్టి పడుతుంది. మొదలు కావాలనుండే ఇప్పుడు మీరు చెప్పాక ఇంకా గట్టి పడుతుంది, ఇంకా చెయ్యాలన్న ఉత్సాహం పుట్టుకొస్తుంది. అందుకోసం కర్మ గురించిన వాక్యం విన్న తర్వాత, కర్మను బోధిస్తున్న వాక్యం విన్న తర్వాత చెయ్యవలసింది, అనుష్ఠించవలసింది మిగిలి ఉన్నది. ఇక తత్వజ్ఞాన బోధలో వినటంతోనే నీ కర్తృత్వం తీసేస్తుంది గనక ఇంకా ఆచరించవలసిందంతా తొలగిపోతుంది. దానికి దీనికి విరుద్ధం చూడండి. కర్మబోధలో విన్న తర్వాత ఇంకా ఆచరించటం గట్టిపడుతుంది. ఇక తత్వజ్ఞాన బోధలో తత్వము, పరమాత్మ తత్వమును తెలుసుకోవటంతో తత్వం వినకముందు, తత్వ విచారం చెయ్యకముందు ఏదైనా కొంచెం చెయ్యాలి అన్న జీవభావం ఉంటే అది తొలగిపోయి ఇంకా చెయ్యాలన్న బుద్ధి పుట్టదు, చెయ్యవలసిందే మిగలదు. చెయ్యాలన్న బుద్ధి పుట్టదు, చెయ్యవలసింది మిగలదు. ఎందుకంటే నీ జీవభావం తొలగించే నువ్వు బ్రహ్మాన్ని బోధిస్తుంది. నీకు జీవభావం తొలగించి బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. కనుక తత్వబోధలో తెలుసుకోవటంతో కర్మ మిగలదు, ఉన్న కర్మ పోతుంది, రెండవుతుంది. ఉన్న కర్మ ఆగిపోతుంది అంటే జీవభావం లేదని అర్థం. ఉన్న కర్మ ఆగిపోతుంది, కొత్త కర్మ లేనే లేదు. ఇక కర్మోపదేశంలో మొదలు వాడు కర్తనే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు శాస్త్రబోధ విన్నాక అది కాదు ఇది చెయ్యాలి అని ఇంకా ఉత్సాహం పుడుతుంది. శాస్త్రమే నాకు చెయ్యమంటుందే, చేస్తే నాకు పుణ్యం వస్తుంది, అనుకున్న కోరిక తీరుతుంది, అమ్మో అంత బాగా చెప్పినప్పుడు ఇంకెందుకు వదులుకోవాలి, నేను చేస్తానంటాడు. ఇంకా ఉత్సాహం ఎక్కువ అవుతుంది, చెయ్యాలన్న బుద్ధి పుడుతుంది. వాడు చేసే కర్తనే, నిన్ను కర్తృత్వాన్ని తీసేయదు. కర్మ గురించిన జ్ఞానము అంటే ఆజ్ఞాపిస్తే నువ్వు కర్త కాదు అన్నట్టు అవుతుందే. ఈ కర్మ చెయ్యవయ్యా అని ఆజ్ఞాపిస్తే నీ కర్తృత్వం జీవభావం తీసేసినట్టు అవుతుందా? కాదు. జీవభావం పోదు, ఇంకా జీవభావం గట్టిపడుతుంది. అవునా? జీవభావం గట్టిపడుతుందే కానీ తొలగదు. అట్లాగే ఇది కూడా కర్మబోధ నువ్వు కర్త అని ఒప్పుకొని నిన్ను కర్తగా పట్టుకొని కర్మలను బోధిస్తుంది. అది ఆచరిస్తే నీకు ఫలం వస్తుందే కానీ కర్తృత్వం తొలగదు. కర్తకు ఫలం వస్తుంది. కర్త ఎట్లా కర్తగా ఉండాలి అని, కర్తగా ఉండటం ఏ రకంగా కర్తగా ఉండాలి అనేది బోధిస్తుంది. ఏ రకంగా ఆచరించాలి, ఏ రకంగా ఫలం పొందాలి, ఫలమును అనుభవిస్తే భోక్త కూడా ఎట్లా కావాలి చూడు. తెలుసుకున్నాక కర్మ ఆచరిస్తూ ఎట్లా కర్తగా ఉండాలి, మంచి కర్తగా ఎట్లుండాలి, ఫలం పొంది మంచి భోక్తగా ఎట్లుండాలి అది బోధిస్తుంది. కర్మ గురించిన బోధ, కర్మ గురించిన ఆజ్ఞ కర్తగా ఎట్లుండాలి, ఎట్ల కర్మలు చెయ్యాలి, ఫలం వస్తే ఏ ఫలమును పొందాలి, నిన్ను కర్తభోక్తగా ఉంచేస్తుంది కానీ నీ కర్తృత్వ భోక్తృత్వం తొలగించదు. ఇది నువ్వు కర్త కాదనే బోధిస్తుంది. నీకు బోధించి కర్తగా మారుస్తుందా? చెయ్యను అన్నవాడిని లేపి చేయిస్తుందా? ఊరికే కూర్చున్న వాడికి చెయ్యు అని వాడిని బలవంతపెట్టి చేయిస్తుందా? నువ్వు కర్తవే కాదని చెప్పితే ఇంక చేయించటం ఏమిటి? ఇన్నాళ్ళు తెలియక చేస్తే ఇప్పుడు అది కూడా పోతుంది. నిన్ను కొత్తగా కర్మలను ఆచరించటంలో ప్రేరేపించదు, కర్మ ఆచరణకు ప్రేరేపించదు. ఇంతకుముందు నీలోనే ఏమైనా ప్రేరణ ఉంటే, చెయ్యాలి, నేను చేస్తాను, నేను చేయువాడను అనే కర్తృత్వ అభిమానం ఉంటే, చెయ్యాలి అన్న ఆసక్తి ఉంటే, చెయ్యాలి అన్న ప్రేరణ నీకు మొదలే ఉంటే ఆ ఉన్న ప్రేరణ తీసేస్తుంది. కర్మఫలాసక్తి తీసేస్తుంది, ప్రేరణ తొలగిస్తుంది. కర్తవే కావు, నువ్వు జీవుడవే కాదు అని చెప్పేస్తుంది. నువ్వు అవస్థలోనే లేవు, నువ్వు స్వతసిద్ధ అద్వితీయ అంటే నువ్వు స్వతసిద్ధ బ్రహ్మ అంటుంది. స్వతసిద్ధ బ్రహ్మలో ఇంకేమీ మిగలదే. అట్లా అందుకోసం అజ్ఞానికే కర్మలు, జ్ఞానికి కావు అంటే ఈ అర్థంలో అలా అర్థం చేసుకో. అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే అగ్నిహోత్రాది విద్యార్థ జ్ఞానోత్తర కాలం. చూడండి, అగ్నిహోత్రము మొదలగునటువంటి కర్మలు ఉన్నాయే, వాటి గురించిన ఉన్నదున్నట్టు వాక్యం చెప్తున్నాను. ఇంతసేపు తాత్పర్యం చెప్పేశాను, ఊరికే మాటకు అర్థం.
రెండు చెప్పాలి కదా, తాత్పర్యం చెప్పాలి. ఎవరన్నా పుస్తకం పట్టుకుంటే వాళ్ళు దీనికి అర్థం ఏమిటి, దీనికి అర్థం అడుగుతారు. అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. చెప్పవలసిన తాత్పర్యం చెప్పేశాను. ఇక మాటకు అర్థం అయితే విద్యార్థ జ్ఞానకాల అగ్నిహోత్రాది కర్మ అనేక సాధనోపసంహారపూర్వకం అనుష్ఠేయం. ఒక శాస్త్రము యొక్క విధి ఆజ్ఞను విన్న తర్వాత ఇది చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని చెప్పితే విన్నాను, నాకు చెయ్యాలనింది, అయితే ఎట్లా చెయ్యాలి ఇంకా వివరాలు అడుగుతాడు. అడిగిన తర్వాత ఎవరి దగ్గరకు ఆయన చేశాడు, ఆయన దగ్గర చూసి నేర్చుకో, నీకు వస్తుందిలే అంటాడు. ఆయన దగ్గర అడుగుతాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఇంకా దీనికి ఏమేమి సామగ్రి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, తీర్థయాత్ర చేయాలి, యజ్ఞం చేయాలి, పూజలు చేయాలి, అందరికీ కావాలంటే అందరికీ చెప్పి భక్తులు అందరిని పిలుచుకో. మంచి వాళ్ళు అందరూ సజ్జనులు భక్తులు అందరూ చేరితే ఇంకా మంచిది అని చెప్పి అందరికీ పిలుస్తాడు. ఏమండి నేను ఇంట్లో వ్రతం చేస్తున్నాను, మీరందరూ రండి, మీరందరూ వస్తే సంతోషం, ఇంకా పిలుచుకో. వాళ్ళకు వస్తే ఏమవుతుంది, వాళ్ళకు కూడా ఏమైనా కానుకలు దానము ఇవ్వు, నీ యజ్ఞం ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది అంటే బాగుందండి అంటాడు. ఇంకా ఏం చెయ్యాలండి అంటే ఇంకా ఇది చెయ్యంటే చేస్తానంటాడు. ఇంకా ఉత్సాహం. అట్లా కాదు, ఇగో ఇలాంటి చోట చెయ్యి, పుణ్యక్షేత్రంలో చేస్తే ఇంకా పుణ్యం అంటే అమ్మో, నది ఒడ్డున చేస్తే ఇంకా పుణ్యం అంటే అమ్మో అక్కడ ఉందండి నది, నాకు తెలుసు, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, పోయి అక్కడ చెయ్యి అంటే కర్మల గురించి తెలుసుకోగానే ఇంకా ఎట్లా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇంకా చెయ్యాలన్న ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఎందుకు? కర్తాహం, నేను కర్త అని బుద్ధి ఉన్నది. మమ కర్తవ్యం, విన్న తర్వాత నేను కర్తను కదా, ఇట్లా వారు గురువుగారు చెప్పారే, శాస్త్రం చెప్పిందే, ఇది బాగుంది నాకు చెయ్యాలని అనిపిస్తుంది, ఇట్లా చెయ్యాలి కదా, ఇంకా నేను చేస్తాను, ఇంకా నేను చెయ్యనే చేస్తా, తప్పకుండా చేస్తా, గట్టిపరుచుకుంటాడా? అది కర్తవ్యత బుద్ధి. కర్తృత్వం ఉండనే ఉన్నది, కర్తవ్యత బుద్ధి గట్టిపడుతుంది. అది బాగుందండి మీరు చెప్పింది, అయ్యో నేను మాత్రం తప్పకుండా చేస్తానండి, అయ్యో అంత మంచి కర్మ మాకెవరు చెప్పనే లేదు, నేను తప్పకుండా చేస్తానండి అంటాడు. మేము ఎన్నెన్నో కర్మలు చేస్తాం, ఎంతెంతో డబ్బు వేస్ట్ చేస్తాం, ఎటువంటి మంచి కర్మ ఉంటే అయ్యో తప్పకుండా చేస్తామండి, ఎంతెంతో డబ్బు వేస్ట్ చేస్తాం, దీనికి చేయనే చేస్తామంటే అదిగో కర్తృత్వ బుద్ధి పుట్టిందా, కర్తవ్యత బుద్ధి పుట్టిందా వినగానే, అదే అట్లా. కనుక కర్తాహం మమ కర్తవ్యం ఇత్యేవం ప్రకారక విజ్ఞానవతో అవిదుషః. ఇటువంటి కర్తృత్వ అభిమాని ఉన్నవాడికి, అజ్ఞానికి యథా అనుష్ఠేయం భవతి. విన్న తర్వాత, శాస్త్రవాక్యం విన్న తర్వాత ఇంకా ఆచరించవలసింది మిగిలి ఉంటుందో అట్లా ఉండదు. నతు తథా. నేను బ్రహ్మ, నజాయతే మ్రియతే వా కదాచిత్. జన్మ లేదు, మరణం లేదు అంటే జీవభావం లేదని అర్థం. జీవుడిగా ఉంటూ జన్మ మరణం లేదని అనటంలే. జన్మ లేదు, మరణం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఒకప్పుడు పుట్టడు, ఒకప్పుడు జన్మించడు అంటే అర్థం ఏమిటి? ఓహో నేను జీవుడిగా ఉంటూ జన్మ మరణ రహితున్నా, అట్లాంటిది ఏముండదు. నేను జీవుడు అంటే జన్మ మరణ రహితం తప్పదు. మరి జన్మ మరణ రాహిత్యం అంటే నువ్వు జీవుడవే కాదు అని అర్థం. అట్లా నువ్వు సుషుప్తి స్వరూపం ఎట్లా ఉందో అది తాను. నేను జాగ్రత్తలో ఉన్నప్పుడు అటుపోతాను, ఇటుపోతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటాను. నేను జాగ్రత్త వ్యక్తినే కాదు, సుషుప్తే నేను. నా యందు జాగ్రత్త అవస్థ కల్పితం, నాకు జాగ్రత్త అవస్థే లేదు. నేను సుషుప్తి స్వరూపుడను అని తెలుసుకున్న వాడికి నాకు జాగ్రత్త అవస్థే లేదు. ఎందుకు? జాగ్రత్త అవస్థలో వ్యక్తిగా ఉంటే నాకు జాగ్రత్త అవస్థ, జాగ్రత్త వ్యక్తే నేను కాను, నాకు అవస్థే లేదు. చూడు, జాగ్రత్త వ్యక్తి కాను, నాకు అవస్థే లేదు. ఈ మొత్తం అవస్థను తెలుస్తూ ఉన్న తెలివి ఉందే ఆ చైతన్య స్వరూపం నేను. ఎక్కడున్నావు? ఎక్కడా ఏమీ లేదు, ఎప్పుడు నేనే. ఎక్కడా అంటూ లేదు అక్కడ. అవస్థే లేనప్పుడు ఎక్కడ ఏమిటి, ఎప్పుడు ఏమిటి? ఎక్కడా ఎప్పుడూ రెండూ లేవు, చైతన్యమే తాను. అట్లా సుషుప్తి స్వరూపం ఎట్లా ఉందో అది సుషుప్తి నేను వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి వచ్చేది కాదు, అదే నేనండి. కొద్దిసేపు ఏమిటి, ఎప్పుడూ అదే నేనే అది, ఎప్పుడూ ఉంటాను, అదే నా స్వరూపం. కనుక సుషుప్తే నేను, అదే నా స్వరూపం. దేహ ఇంద్రియ మనస్సులు కానట్టి తానదు. అటువంటి నాకు అదే నేను అంటే, నేను మెలకువలో ఉండి తాత్కాలికంగా సుషుప్తికి వెళ్ళి వస్తాను అనుకున్నాను. ఇప్పుడు గురువుగారు మీరు చెప్పటం వల్ల సుషుప్తే నేను, ఇంకా వెళ్ళటం ఏమిటి, రావటం ఏమిటి? నేనే అది. జాగ్రత్తే నాలో కల్పితం. పోని ఇప్పుడు జాగ్రత్త నేను అనుకున్నవాడు, జాగ్రత్త అభిమానం కలవాడు, అభిమాని సుషుప్తికి వెళతాడు, వస్తాడు అంటే ఇంకా జాగ్రత్త అభిమాని. పోని సుషుప్తి నేను అని తెలుసుకుంటే జాగ్రత్తకు వస్తాడా? ఏమయ్యా, సుషుప్తి నేను అని తెలుసుకున్నవాడు జాగ్రత్తకు ఎట్లా వస్తాడండి?
అది ఆలోచించండి. ఇప్పుడు ప్రశ్న ఏం వేస్తారు? జాగ్రత్తలో ఉన్న వ్యక్తిని నేను అనుకున్న అభిమానం కలవాడు సుషుప్తికి పోతున్నాను వస్తున్నాను అంటాడు. పోనీ సుషుప్తి స్వరూపమే నేను అని తెలుసుకున్నాక మళ్ళీ మెలకువకు వస్తాడా? మెలకువ ఎక్కడుందని? అనంతాకాశం ఘటాకాశంకి వస్తుందా? అనంతాకాశమే నేను అని తెలుసుకున్నాక మళ్ళీ ఘటాకాశంకి వెళ్తాను. ఘటాకాశం నువ్వేగా, ఎక్కడికి వెళ్తావు? అనంతాకాశం నేనంటే ఘటాకాశం నీలో లేదా? అనంతాకాశంలో ఉండనే ఉన్నది. మళ్ళీ ఇంకా ఘటాకాశం అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అది నాలోనే ఉంది. అట్లా కనుక సుషుప్తి తానైతే జాగ్రత్తకు విడిగా లేదు. జాగ్రత్తనంతా వ్యాపించి జాగ్రత్తనంతా మింగేసి సుషుప్తి ఉంది. అయితే ఇప్పుడు జాగ్రత్త ఎక్కడుంది? తనలోనే ఉంది. ఇక మళ్ళీ జాగ్రత్తకు వస్తాడంటే మళ్ళీ ఎక్కడుందని జాగ్రత్త? నాలోనే ఉందిగా. నేనే జాగ్రత్తకు అతీతం. అంతా నేనే అయ్యాక ఇంకా జాగ్రత్తకు వెళ్ళటం ఏమిటి? ఎట్లా వెళ్తాడు? వెళ్ళటం అనే మాటకు అర్థం లేదు. జాగ్రత్త అనేది కల్పితం. కల్పితంకు వెళ్ళటం ఏమిటి? కల్పితం అంటే నేనే. కల్పిత వస్తువు అంటే వాస్తవికాన్నే కల్పితంగా చూస్తున్నామంటే అక్కడ ఏమీ లేదు. అది కల్పితం అంటే లేదనే అర్థం. అట్లా సుషుప్తి స్వరూపమైన నేను మళ్ళీ జాగ్రత్తకు వస్తాడంటే మొదలు సుషుప్తి అన్నప్పుడు సర్వవ్యాపకం. అందులో మెలకువ కలిసే ఉన్నదా విడిగా ఉన్నదా? కలిసే ఉన్నది. మరి కలిసి ఉన్నప్పుడు ఇంకా మెలకువకు వెళ్ళటం అంటే ఎక్కడికి పోవాలి? సుషుప్తి కంటే బయట ఉన్నదా వెళ్ళటానికి? మరి బయట లేనప్పుడు ఎక్కడ ఉన్నా మెలకువలో ఉన్నాడు. సుషుప్తి అంటే చాలు, జాగ్రత్తలో కూడా కలుపుకొనే ఉన్నాడు. అట్లా కనుక వ్యాపకంగా ఉన్నవాడు అల్పంలో కూడా కలుపుకొని. ఇప్పుడు నేను మొత్తం శరీరం నేనైతే చెయ్యి కూడా నేనేనా అంటే? మొత్తం శరీరం నేనైనప్పుడు నేను ఇంకా చెయ్యి కూడా నేనేనా అంటే ఇంకా చెయ్యికి వెళ్తావా? చేతిలోకి వెళ్తావా? మొత్తం నేనైనప్పుడు చేతులు కలుపుకొనే నేను, చేతులు కాళ్ళు కలుపుకొనే నేనైనప్పుడు మళ్ళీ చేతుల్లోకి వెళ్తాను, కాలిలోకి వెళ్తాను అంటే కాలిలోకి వెళ్ళాలా? చేతిలోకి వెళ్ళాలా? చేతులు కాళ్ళు నేనే అన్నప్పుడు, సర్వం నేనైనప్పుడు చేతుల్లో లేనిది ఎప్పుడూ లేదు. మొత్తం శరీరం నేనైతే చేతిలో కూడా ఉన్నాను. ఇంకా కొత్తగా చేతిలోకి వెళ్ళాలా? సర్వవ్యాపకమైన అనంతమైన సుషుప్తి తాను అంటే మెలకువలో కూడా ఉన్నాను, మొదలే ఉన్నాను. ఇంకా కొత్తగా వెళ్ళటం ఏమిటి? అట్లా అందుకోసం సర్వం తానే అయిన వాడికి ఒక చోటు మిగలదు, వెళ్ళటానికి ఒక చోటు మిగలదు. ఎందుకంటే మిగలకుండా అనంతం. ఎక్కడ ఏ చోటు తాను వెళ్ళని చోటు లేదు, తాను కాని వస్తువు లేదు. సర్వం తానైనప్పుడు ఇంకా వెళ్ళాలి రావాలి ఏమిటి? లోకులు అనుకుంటారు చూడండి, మెలకువ దృష్టి ఉన్నవాడు సుషుప్తికి పోతున్నాను వస్తున్నాను అనుకుంటాడు. మరి సుషుప్తి తాను అని తెలిసినవాడు మెలకువకు వస్తాడు పోతాడా అంటే అవునవును అంటాడు. అవునవునేంటి? నీకు సుషుప్తి అంటే అర్థం కాలే, ఊరికే మాట అన్నావంతే. సుషుప్తి అని తెలుసుకున్నాక ఇంకా మెలకువకేమిటి? మెలకువ అంటే ఏమనుకుంటున్నావు? సుషుప్తికి పక్కన ఉందనుకున్నావా, బయట ఉందనుకుంటున్నావా? సుషుప్తికి బయట ఉందంటే నువ్వు ఇంకా మెలకువలో ఉన్నావు, ఇంకా సుషుప్తి రాలే నీకు సుషుప్తి నుంచి మళ్ళీ మెలకువకు వస్తాము అంటే నువ్వున్నదే మెలకువ, నువ్వు ఇంకా వదల్లే మెలకువ. సుషుప్తి అనుభవం గుర్తుపట్టలే. సుషుప్తి అనుభవం గుర్తుపడితే అది సర్వవ్యాపకం. ఇంకా నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడ ముందే ఉన్నావు, అదంతా అయ్యే ఉన్నావు. ఇంకా కొత్తగా వెళ్ళటానికి స్థలం లేదు. అన్ని చోట్ల నువ్వే కలిసే ఉన్నావు, అన్ని చోట్లలో వ్యాపించే ఉన్నావు, అన్ని అవస్థలను కలుపుకొనే ఉన్నావు. ఇంకా వెళ్ళటానికి చోటు లేదు, కాని వస్తువు లేదు, పొందని అనుభవం లేదు. అందుకని కర్మ లేదు అన్నాడు. అట్లా ఆ అర్థంలో కర్మ లేదన్నాడు. కర్మ లేదంటే అందుకోసం సుషుప్తిని తాళని తెలుసుకుంటే అయ్యో నేను జాగ్రత్తను పోగొట్టుకున్నానే. లోకలు ఏమంటారు? బ్రహ్మజ్ఞానికి సంసారం లేదు అంటే అయ్యో ప్రపంచం లేదా, ప్రపంచంలో మంచి మంచి వస్తువులు ఉన్నాయి, మైసూరు పాకు తినొచ్చు, మంచిగా స్కూటర్ ఎక్కి ఎక్కడికో తిరగచ్చు, కారు ఎక్కి ఎక్కడికో వెళ్ళొచ్చు, ఏదో పిక్నిక్ చూడొచ్చు. అయ్యో అంతా బ్రహ్మ అయిపోతే పిక్నిక్ లేదు, ప్రపంచం లేదు, సంసారం లేదు. ఇట్లా ఎవడన్నా పశ్చాత్తాపడతాడా? అయ్యో అంతా బ్రహ్మ అయిపోతే మరి ఇంకేమిటండి, మైసూరు పాకు తినరాదు, ఇంకేదో చెయ్యాలి. ఏమన్నా అర్థం ఉందా ఈ మాటకు? ఈ మాటకు అర్థం ఉందా? మైసూరు పాకు వల్ల కలిగే నాలుక యొక్క స్పర్శ వల్ల, ఆ నాలుకకు స్పర్శ తగిలితే మనకు భోక్తకు కలిగే ఒక అనుభవం ఉందే, ఆ అనుభవాలన్నీ మనస్సు యొక్క వృత్తులన్నీ చైతన్యంలోనే ఉన్నాయి.
ఆ చైతన్యమే నువ్వైతే మైసూరు పాకుతో వచ్చే కొత్త అనుభవం నీ అనుభవంలో కలిసి లేదా? కొత్త అనుభవం కలుగుతుందా? ఇంకా ఆనందం అంటే తాను అయి ఉన్న ఆనందం కంటే ఇంకా బయట ఇంకొక ఆనందం ఉన్నదా? సముద్రం కంటే బయట ఇంకేమైనా నీళ్లున్నాయా? సముద్రం అంటే భూమి మీద ఉన్న నీళ్లు, సముద్రపు నీళ్లు, భూమండలం మీద ఉండే సకల జలము సముద్రమే. ఇంకా సముద్రం కాని నీరెక్కడుంది? అట్లా ఆనందం బ్రహ్మానందములో కలవనిది. బ్రహ్మానందం కాకుండా బయట ఏమైనా అనుభవం ఉందా? సంసార సుఖాలు విడిగా ఉన్నాయి కదండి. మోక్ష సుఖం అంటే వేరు, సంసార సుఖం అంటే వేరు, 2 రకాలు ఉన్నాయా? అంటే మోక్ష సుఖం అంటే మీరు చెప్పారు కదండి, సంసార సుఖం వదిలేస్తే మోక్షం వస్తుంది అని. అంటే మోక్ష సుఖంలో సంసారం విడిగా ఉన్నదా? ఇది కలవకుండా పక్కకున్నదా? అంతే. అందుకే అంటాడు, అయ్యో మోక్షం వస్తే మనకి సంసార సుఖాలు పోతాయి కదండి. అయ్యయ్యో మోక్ష సుఖం మంచిదే అనుకోండి, కానీ సంసార సుఖం పోతుంది కదండి అంటే సంసార సుఖం విడిగా ఉందా ఏంటది? మైసూరు పాకులో ఏదో ఇంద్రియ సుఖాలు, మనస్సుతో కలిగే సుఖాలు, అభిమాన సుఖాలు, అహంకార సుఖాలు, ఎమోషనల్ సుఖాలు, ఐంద్రియక సుఖాలు, ఇవన్నీ ఆత్మస్వరూపంలో కలిసే ఉన్నాయి. అన్ని ఆనందాలను కలుపుకొని అనంత అఖండం పొందాక ఇంకా ఏదో అనుభవించకుండా మిగిలిపోయింది, దాన్ని పోయి అనుభవించాలి అంటాడా? అనుభవించకుండా ఒకటి ఏదైనా మిగిలి ఉందా? ఇంకొక అనుభవం చేత ఏదో అనుభవంతో మైసూరు పాకు తింటేనో, లేకపోతే ఈ కాలంలో ఏమో మిఠాయిలు ఉన్నాయి చాలా, అది తింటే ఇంకేదైనా కొత్త అనుభవం వస్తుంది కదా, అది లేదు అని అనగలడా? అందుకోసం అనంత ఆనందం అనుభవంలో అనుభవ స్వరూపుడే తానైతే తనకంటే బయట ఇంకేమీ లేదు. సుషుప్తి తానైతే మెలకువ అంటూ విడిగా లేదు. మెలకువ తాను కల్పిస్తే వస్తుందండి, కల్పించాక వస్తుంది. ఎవరు? నేనే కల్పించాలి. కల్పించేది నేనే అయితే అందులో ఏమొచ్చినా నేనే, అవునా? ఇప్పుడు నాకంటే విడిగా ఉంటుందా మెలకువ? మెలకువ నేనే మెలకువలాగా ఉంటాను అంతే. ఇప్పుడు నా చెయ్యి అంటే ఇప్పుడు నేను చేతిలో ఉన్నాను కనుక చేతిలోకి ఇంకా కొత్తగా వెళ్ళాలా? చేతంతా నాలోనే ఉంది. ఇంకా నేను చేతిలోకి వెళ్ళాలంటే కొత్తగా ఎక్కడికి వెళ్ళాలి? అది బయట ఉందా? ఎప్పుడైతే నీకు మెలకువ సుషుప్తికి బయట ఉంది అనిపిస్తుందో ఇంకా జ్ఞానం కలగలే, అంటే జాగ్రత్త దృష్టి వదలలే, జాగ్రత్త వ్యక్తిత్వం, జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల అభిమానం వదలలేదు. కనుక వీళ్ళు ఏమనుకుంటారు, జాగ్రత్త అనేది పక్కకు పెట్టి సుషుప్తికి వెళ్ళాను అనుకుంటాడు. అది ఇంకా జాగ్రత్త దృష్టే. జాగ్రత్తను పక్కకు పెట్టి సుషుప్తికి వెళుతున్నాను అంటే అది ఇంకా జాగ్రత్త దృష్టే. సుషుప్తి అంటే జాగ్రత్తను కలుపుకుంది, స్వప్నమును కలుపుకుంది, సకల బ్రహ్మాండమును కలుపుకుంది. ఇంకా తాను కాని అనుభవం లేదు, అంతయు తానే అఖండం అనంతం అద్వితీయం. అఖండం అనంతం అద్వితీయంలో ఇంకా వెళ్ళటానికి ఏది మిగలదు. మళ్ళీ మెలకువ వస్తే అంటే మళ్ళీ మెలకువ ఎవరు? అది నాలోనే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తనలో కలిసే ఉంది. ఒకడేదో చిన్న గది కట్టుకున్నాడు, మొదలు ఇంత చిన్న స్థలం ఉండే, తర్వాత ఇల్లు పెద్దది కడదామని పెద్దగా కట్టి ఆ చిన్న గదిని కూడా కలుపుకొని కట్టేశాడు. ఇప్పుడేమంటాడు, మరి అది ఇంతకుముందు ఉంది కదా, ఆ గదికి పోవాలి ఎట్లా అంటాడు. ఆ గది ఇక్కడే ఉంది, ఇగో హాల్లోనే ఉంది, ఇందులో కలుపుకొని కట్టేశాం కదా, ఇంట్లోనే ఉంది, అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? అట్లా అది తెలియక ఏమంటాడు, మళ్ళీ ఇంకా మెలకువ అంటే ఎక్కడుంది? అది మెలకువ అంటే మనస్సులో వృత్తి మనస్సు చైతన్యమే. చైతన్య రూప ఆత్మలోనే ఇప్పుడు నీటిలో నుంచి అల వస్తుంది కనుక నేను నీరు తెలుసుకున్నానండి, మొత్తం నీరంతా నేనే అయ్యాను. కానీ అల ముందు మనం అలలో ఉండేవాళ్ళం కదా. ముందంటే పూర్వం, తెలుగులో ముందు, కన్నడలో ముందంటే వేరే అర్థం. కనుక పూర్వం మనము అలలో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు మనం నీటికి వచ్చాం, మళ్ళీ అలకపోదామని. అలా ఎక్కడుంది అంటాడు. అలా నువ్వే, ఇంకా ఎక్కడికి పోతావు? అట్లా సర్వవ్యాపకం అఖండమైనటువంటి సుషుప్తి స్వరూపం తానే అని తెలుసుకుంటే, అందుకే చూడు, సుషుప్తిని వదిలి ఎప్పుడైతే జాగ్రత్తను వదిలి సుషుప్తికి పోతానంటాడో మళ్ళీ వస్తానంటాడు. ఎప్పుడైతే సుషుప్తిని కలుపుకొని జాగ్రత్తను కలుపుకొని సుషుప్తికి వెళ్తాడో ఇంకా బయటకు రావటానికి ఏమీ లేదు. ఎందుకంటే దాన్ని కలుపుకొనే వచ్చేసాడు. జాగ్రత్తను కలుపుకొనే సుషుప్తి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? సర్పమును కలుపుకొనే రజ్జును చూశాడు. మళ్ళీ సర్పం అన్నామంటే అది ఇదే ఇందులోనే ఉంది, ఇంకా వేరే ఎక్కడుంది అది అంటే రజ్జు కాకుండా సర్పం ఉన్నదా? సర్పము రజ్జులో అంతర్భాగమా?
చూడండి, సర్పమనే అనుభవము రజ్జు అనుభవంలో అంతర్భాగమా, దానికి బయట ఉందా? బయట అంటూ ఏమీ లేదే, అందులోనే ఒక భాగం. మొత్తం రజ్జు చూస్తే సర్పం కూడా రజ్జులో అంతర్భాగమే. అంటే ఇప్పుడు 100 సంఖ్య కోటిలో అంతర్భాగమా, విడిగా ఉంటుందా? నువ్వేదో 100 రూపాయల్లో ఉన్నవాడు ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు, అతనే ఉంటాడు కోటి వచ్చిందే, మరి ముందు మన దగ్గర 100 ఉండే కదా, ఆ 100 ఎక్కడికి పోయాయి ఇప్పుడు అంటే ఏమనాలి? మనం ఇప్పుడు కోటీశ్వరులం అయ్యాం, 1 కోటి రూపాయలు వచ్చాయి, కానీ ముందు మనకి ఇవన్నీ లేకుండే 100 రూపాయలే ఉండేవి కదా, ఇప్పుడు ఆ 100 ఎక్కడుంది అంటే కోటిలోనే ఉంది. ఇంక విడిగా ఉంటుందా? కోటి అయ్యాక ఇంక 100 విడిగా ఉంటుందా ఏంటి? కనుక జాగ్రత్తను కలుపుకునే సుషుప్తి, జాగ్రత్తను పక్కకు పెట్టి సుషుప్తికి పోడు. జాగ్రత్త యొక్క చైతన్యం ఉన్నదే, జాగ్రత్త స్పృహ, జాగ్రత్త ప్రజ్ఞ అంటారు కన్నడిగులు. ఆ ప్రజ్ఞ ఉందే, అది ఇంకా విశాలమైపోయి అనంతమును కలుపుకుంటే ఇంతసేపు ఉన్న మెలకువ అదే అందులోనే వచ్చేసింది. మెలకువను కలుపుకొని అనంతమయ్యాడు. కనుక నీ యొక్క అనంత సుషుప్తిలో అందుకని మెలకువను మొత్తానికి మొత్తం తీసేసుకొని అలను కలుపుకొని నీరయ్యాడు. కానీ అలను బయటపెట్టి నీరు కాలే, మెలకువను బయట తోసేసి సుషుప్తి కాలే. మెలకువగా వదిలేసి సుషుప్తికి పోయాను అంటే అది మెలకువ దృష్టి, అది జాగ్రత్త దృష్టి. ఇది ఇక్కడే వదిలినట్టు పోతా, మళ్ళీ ఇక్కడికి వస్తా, అది ఇది అని రెండన్న బుద్ధే తప్పు బుద్ధి. ఇది మెలకువ, అది సుషుప్తి, ఇది అది ఆ 2 బుద్ధి ఉన్నదే అది జాగ్రత్త దృష్టి. రెండన్న బుద్ధే జాగ్రత్త దృష్టి. తేడా తెలుస్తుందా? ఇక్కడి నుంచి పోతున్నానంటే మెలకువ వదిలేస్తాను, శరీరం నిద్రపోతుంది, నేను పోతాను అంటే ఏంటిది? ఇది ఇక్కడ, అది అని ఇది అన్నావే, ఆ రెండన్న బుద్ధి అంటే నువ్వు ఇంకా మెలకువే. ఆ రెండన్న బుద్ధే మెలకువ. నువ్వు పో, సుషుప్తికి పో, ఎంతసేపు అయినా ఉండు, కానీ నేను వేరే వాణ్ణి, నేను మెలకువ వాణ్ణి, అక్కడికి పోతున్నానన్న ఈ రెండన్న బుద్ధి ఉన్నంతసేపు నువ్వు ఎక్కడికి పోయినా మెలకువ బుద్ధి. సుషుప్తికి పోతున్నానని నీకు అనిపిస్తూ ఉన్నా అది మెలకువ బుద్ధే. అయ్యో అదేమిటండి అంటే, మరి సుషుప్తి ఎప్పుడు ఉందన్న, సుషుప్తి ఉంది, ఇక నీకు మాత్రం సుషుప్తిని పొందాను అని అనిపించటం లేదే. నేను బయట నుంచి వచ్చాను అనిపిస్తుంది. నేను బయట నుంచి వచ్చాను, నేను అక్కడి వాణ్ణి. నువ్వు ఇదే అంటే ఆహా ఇక్కడికి వచ్చానండి అంటే, అవునయ్యా నువ్వు ఇక్కడి వాడే అంటే, కాదు నేను అక్కడి వాడిని ఇక్కడికి వచ్చాను. సుషుప్తి నేను అనిపించటంలే, నేను వచ్చిన ఊరే కానీ నేను అనిపించటంలే, నేను అక్కడి వాడిని. అదిగో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఈ బుద్ధి వదిలేయి. అక్కడి నుంచి అని కాదు, అది ఇది 2 కలుపుకొని నేనే. ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఇప్పుడు చెప్పు? మెలకువ నుంచి సుషుప్తికి వస్తావా? మెలకువ సుషుప్తి 2 ఒకటేనా? నీలోనే కలిసిపోతే ఆ సుషుప్తి స్వరూపంలో మెలకువ అంటూ విడిగా లేదు, దాన్ని కలుపుకొనే. 1 కోటి రూపాయలు వస్తే మొదలు 100 రూపాయలు ఉండేనట, తర్వాత 1 కోటి రూపాయలు వచ్చాక 100 రూపాయలు మాత్రం మైనస్ అయిపోతాయా? ఏమయ్యా, 1 కోటిలో 100 కలిసి ఉంటాయా? 1 కోటి ఉన్నాయి కానీ మాకు 100 రూపాయలు లేవండి. అయ్యో ముందు 100 ఉండే, ఇప్పుడు 1 కోటి వచ్చింది, ఆ 100 కూడా ఉంటే బాగుండు అంటే 1 కోటి ప్లస్ 100 అంటావా? ఏమయ్యా అంటే 100 కోటిలో లేదా? మాకు 100 ఉంటే బాగుండండి, 1 కోటి ఉంది కానీ మాకు 100 లేదండి ఎవరన్నా అంటారా? మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కానీ 100 రూపాయలు ముందు ఉండేవి, ఇప్పుడు లేవండి, ఏం చేస్తాం? అప్పటి కాలం అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం? పాపం మాకు లేదు, ఇంకా లేకుండా పోయింది. అప్పుడు 100 ఉండే, ఇప్పుడు మాకు 1 కోటి వచ్చింది అంటాడు. ఏమయ్యా 1 కోటిలో 100 లేదా? సుషుప్తిలో మెలకువ అంతర్గతం కాదా అంటాడు. మెలకువ వదిలి వచ్చాను, అదిగో వదిలి వచ్చానంటే ఇంకా మెలకువ దృష్టి. ఇప్పుడు అది ఇది అన్న బుద్ధే మెలకువ. ఎప్పుడైతే ఉనికి, స్వతసిద్ధ ఉనికి, సుషుప్తి అంటే స్వతసిద్ధ ఉనికి, సర్వవ్యాపక ఉనికి అంటే ఆ ఉనికిలో ఇంకా మెలకువ బయట లేదు. మెలకువ కూడా ఉనికిలో భాగమే. స్వప్నము అదే, జాగ్రత్త అదే, సర్వబ్రహ్మాండము అదే. ఆ సర్వబ్రహ్మాండమును కలుపుకున్న ఆ ఉనికిని చూస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయావంటే మెలకువ ఎక్కడికి? ఇప్పుడు ఉదాహరణలో తీసుకోండి, మొదలు 100 రూపాయలు ఉండే, 100 నుంచి 1 కోటికి వెళ్తే 100ను కలుపుకొని వెళ్ళాడా, బయట వదిలేసి వెళ్ళాడా? కలుపుకొని వెళ్ళాడు. అట్లాగే మెలకువ నుంచి సుషుప్తిని తెలుసుకుంటే, జ్ఞానంతో తెలుసుకోవటం. అజ్ఞానిగా సుషుప్తికి పోతే ఇట్లనే ఉంటావు, మళ్ళీ వస్తావు. తెలుసుకుంటున్నావు జ్ఞానం చేత తెలుసుకుంటే మెలకువ నాలోనే ఉన్నది. మెలకువను కలుపుకునేంత వ్యాపకం నేను, మెలకువను కలుపుకునేంత విస్తారమైన నేను, అంత వ్యాపకమైన నేను అన్నప్పుడు ఇంకా మళ్ళీ మెలకువ అంటే మళ్ళీ ఎక్కడ మెలకువ? దాన్ని కలుపుకునే కదా సుషుప్తి. అట్లా చూడాలి. సుషుప్తిని జ్ఞానంతో తెలుసుకోవటం వేరు, లేక మెలకువలో ఉండే అజ్ఞానిగా నిద్రపోయి వస్తున్నానంటే
ఆ జ్ఞానంలో పోతావు, అజ్ఞానంలోనే ఉంటావు. అంటే ఇక్కడి నుంచి పోతున్నాననే బుద్ధి ఉంది, అది అట్లాగే ఉంటుంది, పోదు. దాన్ని సరిదిద్దటమే జ్ఞానం. అవునా? ఇక్కడి వాణ్ణి ఇక్కడి నుంచి పోతున్నాను, ఆ బుద్ధి మొదలు వదలాలి. అది తప్పు అని తెలియాలి. వదలాలి అంటే తప్పని తెలియాలి. వదలటం అంటే ఏంటి? తప్పు. ఎందుకంటే మెలకువ అనేది సుషుప్తిలో కలిసే ఉంది, కలవకుండా ఎప్పుడుంది? ఎందుకంటే అనంత ఉనికి. కోటిలో 100 కలవకుండా ఉంటుందా? అయ్యో 100 వదిలేసి కోటి వచ్చిందండి అంటే 100 వదిలేసి కోటి వస్తుందా? 100ని కలుపుకొని పోతుందా? 100ని కలుపుకొని పోతుందా? అట్లా ఇది జాగ్రత్తను. ఎందుకంటే జాగ్రత్త అనేది ఒక ప్రత్యయము. అన్ని ప్రత్యయాలు అంతఃకరణ, అంతఃకరణ చైతన్యమే. మరి ప్రత్యయాలన్నీ చైతన్యంలోనే. అట్లా నీవు జాగ్రత్త వ్యక్తిత్వాన్ని అభిమానం వదులుతావు అంటే పరిమిత అభిమానం వదులుతావు. ఆ పరిమితమును నీ అపరిమితంలో భాగమే. పరిమిత అభిమానం వదులుతావు కానీ పరిమిత జాగ్రత్తను బయటపెట్టి వస్తావని కాదు. బయటపెట్టి వదులుతున్నానంటే అపరిమిత బుద్ధి అది. జాగ్రత్తను బయటపెట్టి వేరే చోటుకు పోతున్నానంటే ఇది అది అన్న రెండన్న బుద్ధి, అదే జాగ్రత్త బుద్ధి, అదే జీవబుద్ధి. ఆ జీవబుద్ధితో నువ్వు ఎక్కడికి పోయినా లాభం లేదు. అందుకే సుషుప్తి అంటే నువ్వేనయ్యా, నువ్వెవరో ఇంకొకటి దగ్గరికి పోవటం ఏంటి? నువ్వే. నీ ఇంటికి నువ్వు పోతే పరాయి వాడి ఇంటికి పోయినట్టేమిటి? కనుక నేను ఇంకా జాగ్రత్త వ్యక్తిని అన్న జీవబుద్ధితో పోతున్నాడు కనుక పోయినట్టు అనిపిస్తోంది. ఎక్కడికో పోతావు. ఎక్కడికి పోతావు? నువ్వే. అది వాడికి తెలియటం లేదు. అది నేను బయట నుంచి వచ్చాను, బయట నుంచి వచ్చి నీదేనయ్యా, బయట నుంచి వచ్చాను, బయట నుంచి వచ్చాను అంటే ఏమిటది? నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వే. ఆ అభిమానమును వదిలితే నువ్వే, అది నేనే. నువ్వు ఇంకెక్కడికో పోలే, ఎవరి దగ్గరకో పోతావు. చైతన్యం తాను. అట్లా అది తెలియక బయట నుంచి వచ్చి అని కదా ఇక్కడ ఎవరో తీసుకొచ్చి ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటే అమ్మో నాకు ఇంత డబ్బు వచ్చిందండి, అయ్యో నాకు ఎవరో ఇచ్చారు అండి. నీ జేబులో అదే. ఈ చేతిలోది ఈ చేతిలో పెట్టుకుని అమ్మో నాకు దొరికిందండి. నీదే. నీకు నువ్విస్తే దొరికినట్టు అవుతుందా? అంటే అది వేరు ఇది వేరు అన్న బుద్ధి, ఆ బుద్ధి వదలాలి. ఆ బుద్ధి తప్పవుతుంది. ఎందుకంటే సుషుప్తి అనేది అనంతం, అఖండం, దేశకాలరహితం. దేశకాలాలు ఎక్కడున్నాయి? కాలరహితంలో ఉంది. కాలం కాలరహితంలో ఉన్నది. దేశం దేశరహితంలో ఉన్నది. జ్ఞాతృజ్ఞేయ ద్వైతం ద్వైతరహిత అద్వితీయంలో అద్వితీయమునే ద్వైతంగా చూస్తున్నావంతే కల్పించి. ఒకటే అఖండ వస్తువును ఇంత అని 2 గళ్ళుగా విభజించావు. కానీ మూలంలో ఒకటే అద్వైతం, ఒక్కటే తత్వాన్ని 2గా విభజిస్తున్నావంతే. ఇది గ్రహిస్తే సుషుప్తి అనేది నేను ఉన్నాను, రాలేదు. సుషుప్తికి నేను రాలే, మొదటి నుంచి అదే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఉండేదే అది. నేను ఒక చోటు నుంచి రావటం ఏమిటి? ఎక్కడి నుంచి రావాలో అది కూడా నాలోనే ఉంది. ఎక్కడి నుంచి రావాలో అది నాను, అది నేను. ఎక్కడికి రావాలో అది నేను. అన్నీ కలుపుకున్న అఖండ నేనులో ఇంకా రాకపోకలేదు. ఆ దృష్టి అయితే జ్ఞానం అన్నాడు. జ్ఞానంతో సుషుప్తిని తెలుసుకో. జీవుడిగా ఉంటూ జాగ్రత్త వ్యక్తిగా ఉంటూ పోతున్నానన్న బుద్ధి వస్తుంది అంతే. పోతున్నానన్న ఊరికి బుద్ధి, దానివల్ల అక్కడే ఉంటున్నాం. అదే జీవబుద్ధి. పోతున్నానన్నట్టు, వస్తున్నానన్నట్టు, అటు పోయానన్నట్టు, అటు పోయినట్టు ఇటు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడికి పోతారో అదే బుద్ధి ఉంటుంది. ఆ జీవబుద్ధి అట్లాగే ఉంటుంది. అది ఆ బుద్ధిని వదలమంటుందే కానీ వీళ్ళే ఉంటారు నిద్రపోతే బ్రహ్మ అయిపోతుందా ఇట్లా మాట్లాడతారు. అంటే మేము ఏమంటున్నామో వాడికి అర్థమైతే కదా. జీవబుద్ధిని అభిమానమును వదులుతాడు. అంటే జీవం అంటే అల్పం. అల్పమును అంటే అల్పపు అభిమానం వదిలి వ్యాపకంకు పోతే అల్పం ఏమైంది? 100 రూపాయలు కూడా కోటిలో కలిశాయి. ఎందుకంటే సుషుప్తి అనుభవ దృష్టికి జాగ్రత్త బయట ఉండదు, అది కలుపుకొనే. ఎందుకు? అనంతము కలపకుండా అనంతము తనలో కలుపుకుంది ఏదైనా మిగిలిందా? అనంతంలో కలువంది ఏదీ లేదు. అనంత ఆకాశంలో కలువని ఘటాకాశం లేదు. నువ్వు ఘటాకాశం వదిలి అనంతాకాశంకి పోతే వాడికి అనిపిస్తుంది, అవునండి ఘటాకాశం నుంచి అనంతాకాశంకి వచ్చేసాం, కానీ మహాకాశంకి వచ్చేసాం, కానీ ముందు ఘటాకాశంలో ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు పోదామా మనం? అది నువ్వే. ఇంకెక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? తనలో ఉంది. అట్లా ఈ బుద్ధి కలగాలి. అవునా? ఇది మననం చేయండి. టైం అయింది కదా, చాలు. భాష్యంలో మనన విషయాలు చాలా బాగున్నాయి. శబ్దార్థం అక్కడ ఉంటుంది. ఇగో శబ్దార్థం అట్లా చేయని చెప్పేస్తాడు. నిష్ఠేయం భవతి కింటు నాహం కర్త నాహం భోక్త ఇత్యాద్యాత్మ. కనుక నేను కర్త నేను భోక్త అన్న బుద్ధి వదులుతాడు. అంటే జాగ్రత్త దృష్టి వదులుతాడు. అంటే చూడండి, నేను కర్త భోక్త వదులుతాడు అంటే దేహేంద్రియ మనస్సుల అభిమానం వదులుతుంది.
అంటే నేను జాగ్రత్త వ్యక్తిని ఎందు వదులుతుంది, అంటే జాగ్రత్త నుంచి పోతున్నాను అన్న బుద్ధి వదులుతుంది. ఇక్కడి నుంచి పోతున్నాను కాదు, ఇది అది ఒకటే, ఇంకా పోవటం రావటం రెండు లేదు, అట్లా తెలుసుకుంటాడు. అది సుషుప్తి. అందుకని ఇటు అకర్త అభోక్త కర్తృత్వాది విషయ విజ్ఞానాది అన్యన్నోపపద్యతే ఇత్యేష విశేష ఉపపద్యతే. కనుక ఎవరైతే ఇంకా కర్త నేను అంటాడో వాడికి కర్మలు ఇక చెయ్యు పోరా అన్ని చెప్పాల్సి వస్తుంది, చెప్పితే చేస్తాడు. దీనికి మాత్రం లేదు. అట్లా అవునా, ఇంకా చాలు మిగిలింది తర్వాత పాఠంలో పెద్దగా ఉంది. మరి ఇది ఇక్కడ వాళ్ళు ఏది చర్చ చేసినా స్వరూప దృష్టికే వస్తారు శంకర్లది, అది అద్భుతం. కనుక సరే నేను కూడా కొంచెం ఇంకా కలిపే చెప్తున్నాను ఆ దృష్ట్యా. ఇక్కడ ఎంత ఉంచండి, కర్తృత్వము కర్తకు అజ్ఞానికి ఉన్నది, జ్ఞానికి లేదంటే అక్కడ శబ్దార్థం చెప్పేస్తారు, అర్థమైందంటారు, వెళ్తారు. దాన్ని మననం చేసి అనుభవంలో నిలపండి, ఎట్లా వస్తుందో చూడండి. భాష్యము అతి సంక్షేపం, భగవద్గీత ఇంతే, మొత్తం గీతా భాష్యం ఇంతే పుస్తకం. కానీ ఆ సంక్షేపంగా చెప్పినా అందులో ఎంత నిగూఢంగా ఉంది అంటే మననం చేసి అనుభవంలో చూడాలి. కానీ శబ్దార్థం అర్థమైంది అంటే అది అధ్యయనం అది కొందరు అదే అధ్యయనం అంటారు. మరి నేను కాదంటే వాళ్ళకి నచ్చదు, నా మీద కోపం వస్తుంది వాళ్ళకి. అది ఊరికి పుస్తక అధ్యయనం, అది అందరూ చదువుతారు, చదివే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అనువాదాలు ఉన్నాయి, ఇంకా ఎవరు చెప్పేది ఏముంది, అక్కడే ఉన్నాయి. మీకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషల్లో ఉన్నాయి, అక్కడే చదువుకో తెలిసిపోతుంది. మననం చేసి అనుభవ దృష్ట్యా చూడటం కావాలి. అప్పుడు కదా జాగ్రత్త దృష్టి వదులుతుంది. నువ్వే బ్రహ్మ, నేను ఇంకా జాగ్రత్త నుంచి వచ్చానంటే ఎక్కడి నుంచి రావాలో అది నేనే. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ నేనే, నేను ఇంకా రాలేదు పోలేదు, అదే ఉన్నాను, అట్లా రావాలి. చాలా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఎవరో కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు, పేర్లు ఎవరెవరో ఉన్నాయి.